ఇందిరామ కనీసం 2 ఎకరాలు ఇచ్చింది దళితులకు. ఇందిరామ ఏపిపోయింది అన్నట్టు నీకు. ఆయన మన్మను ఉంటివి నువ్వు, నీకు 2 ఎకరాలు ఇచ్చినా నేను 4 ఎకరాలు తీసుకోవాలి దగ్గర అని చెప్పింది. ప్రజాపాలన అన్నాడు. ప్రజల్ని రోడ్ల మీద వదిలేసి ఇప్పుడు హైదరాబాద్కు రైతుల్ని తీసుకొచ్చి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం అన్న అర్థమైంది. మా చెప్పులతో మేము కొట్టుకోవాలి. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల పాలన, రెడ్డిల పాలన. రెడ్డిల పాలన ప్రజాపాలన అయితే ఇలా ఉండదు. అప్పుడేమో గావటాలు ఉంటే ఇచ్చింది లేని వాళ్ళకు. కాకపోతే ఇప్పుడు ఈయన పట్టభూములు మొదటి నుండి తాతలు అంటుండే పట్టభూములు కూడా గుంజుకుంటున్నాడు. మేము ఎట్లా అవుతాం? గావటాలు అంటే తీసుకునుకోక పట్టభూములు తీసుకుంటే మేము ఏడా బతుకుతాం. సస్తే కూడా బొంది ఏడా పెట్టాలి. అది రైతు బంధు అంటారా? వ్యవసాయం నాట్లేసి ఒడ్లే వస్తున్నారు. ఇప్పుడు 1 ఎకరాకి వేసిండు. ఏం రా దోపిడీ రాజ్యం. ఏం మంచి చేసిండు చెప్పు. ఇప్పుడు ఏం మంచి చేసిండు? ఏమి ఇస్తున్నాడు అన్ని? ఇప్పుడు మేము ఆ కాంగ్రెస్కు ఓటేసి మేము ఇప్పుడు ఊరికి పోయిపోతూ వచ్చింది. ఇక్కడికి చుక్కదామని ఉన్నాడు చూడు, రథకర్దమన్నారు. అట్లా కనబడుతున్నది. ఇప్పుడు మా పెద్ద ప్రాంతం చెప్తే ఏంటి అనుకున్నాం మేము. ఇప్పుడు కనబడుతున్నది మాకు. చాలండి అమ్మను అని చెప్పుట్లు అమ్మను వేస్ట్ చెప్పడం. ఒక్క ఎమ్మెల్యేకినే గెలవాడు వచ్చేసారి. నేను గ్యారంటీ ఇస్తాను. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవాడు కాంగ్రెస్. అవన్నీ పెట్టి మాట్లాడు. వికారాబాద్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం భూసేకరణకు సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగింది. అది జాతీయ వ్యాప్తంగా సంచలనమైంది. అదే లగచెర్ల. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన లగచెర్లలో పేదల లంబాడి బిడ్డల గిరిజన బిడ్డల భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే వాళ్ళంతా ఎదురు తిరిగిర్రు, అధికారుల మీదకి తిరగబడ్డారు. సో అప్పుడు ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. సో అప్పుడు ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినా కూడా ఆ తర్వాత మళ్ళీ భూములు తీసుకున్నది. వాళ్ళని నెలల తరబడి జైల్లోకి పంపైనా సరే వాళ్ళ నుంచి భూములు తీసుకునే ప్రయత్నం చేసింది. సో ఆ ఘటన మనం ఇంకా మర్చిపోలేదు. ఆ ఘటన మర్చిపోకముందే మళ్ళీ అదే వికారాబాద్ జిల్లాలో ఇంకొక భూసేకరణ బాంబు పేల్చింది. అదే పరిగి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక 3-4 మండలాల్లో భూములు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏదైతే లగచెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి భూములు తీసుకున్నదో ఇక్కడ కూడా అదే ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి ప్రభుత్వం భూసేకరణ చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి రైతులు చాలా రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు కంటి మీద నిద్ర లేకుండా పోయింది. ధర్నాలు, రాస్తారోకోలు, అధికారుల చుట్టూ తిరగడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళకు స్పందించలేదు, వాళ్ళకు సానుకూలంగా ఎట్లాంటి నిర్ణయం చెప్పలేదు. సో వాళ్ళు తమ బాధ చెప్పుకుందామని చెప్పి హైదరాబాద్ వరకు వచ్చిర్రు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే మనం లగచెర్లలో చూసినాం, రైతుల ఆర్తనాదాలు చూసినాం, వాళ్ళ మీద పోలీసుల దాడులు ఎట్లా జరిగినాయి, మహిళలు వృద్ధులను చూడకుండా ఎట్లా దాడులు చేసారో చూసినాం. సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటిదే ఇంకొక పరిగి సంఘటన పరిగి నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఇంకొక ఈ భూసేకరణ అనేది జరుగుతూ ఉన్నది. సో ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది, అసలు రైతులు ఏమంటారు, వాళ్ళ బాధ ఏందో మనం వినే ప్రయత్నం చేద్దాం. మేము ముగ్గురం అన్నదమ్ములం 5 ఎకరాలు ఉన్నది. మొత్తం పోతున్నది. ఇక ఏమంటారు మీ ఆయన పైకి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చింది మేము తీస్తున్నామంటారు. మేమేం చేస్తాం ఇక. అంటే మా ఒక అన్న ఉండడు, నేను నడిపాను. నాకంటే ఆయనది పెద్ద ఉండదు, ఆయన చిన్న ఉండదు, ఇట్లా ఉండదు. వేరే ఏం ఆధారం లేదు. వేరే ఏం ఆధారం లేదు. ఇక తప్పితే మాకు ఏం చేయడానికి రాదు. ఇప్పుడు ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి అదే చేసుక బతికినాం. భూములు సాగు చేసుకున్నాము, బోర్లు వేసుకున్నాము, పైప్ లైన్లు చేసుకున్నాము. ఇక ఉండజర దాంట్లోనే సంవత్సరానికి 2-3 పంటలు చేసుకొని దాంట్లోనే జీవితం గడుపుతున్నాం. ఆయనతో పోతే మాకు ఏం లేదు. సస్యపడంగా ఇట్లా బొంద పెట్టడానికే లేదు. అంతా గుంజుకుంటున్నారు. ఏం చేయాలి? నా పేరు ఉంటుంది 60-65 ఉంటుందో. మేము పుట్టినప్పుడు చూస్తాం భూములు గుంజుకున్నది. ఏడ చూడలేం. ఇందిరాగాంధీ ప్రభుత్వం పట్టు చూస్తున్నాం. మా తెలివి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అప్పటి చూస్తున్నాం, కానీ భూములు అయితే ఏడ గుంజుకుని లేదు. ఈ ప్రభుత్వమే ఇప్పుడే ఈయననే గుంజుకుంటున్నాడు. ఇందిరామ ప్రభుత్వం కానీ అతలోళ్ళు గుంజుకుని లే, ఇట్లా లేని వాళ్ళకి ఇంక ఇచ్చిండ్రు గావటాన్లు.
కానీ ఈయననేమో పట్టభూములు కూడా లాక్కుంటున్నాడు. మరి మరి ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పి చెప్తుండే రేవంత్ రెడ్డి. మరి చెప్పిండు కానీ ఇట్లా లాక్కుంటున్నాడు. ఆయమనేమో లేని వాళ్ళకు 2 ఎకరాలు భూములు ఇచ్చిండ్రు అప్పుడు. ఇందిరమ్మ భూములు ఇస్తే ఆయన గుంజుకుంటాడు. అప్పుడేమో గావటాలు ఉంటే ఇచ్చింది లేని వాళ్ళకు. కాకపోతే ఇప్పుడు ఈయన ఉన్న పట్టభూములు మొదటి నుండి తాతలు అంటుండే పట్టభూములు కూడా గుంజుకుంటున్నాడు. మేము ఎట్లా అవుతుంది? గావటాలు అంటే తీసుకునుకోక పట్టభూములు తీసుకుంటే మేమే ఆడ బతుకుతాం. సస్తే కూడా బొంది ఆడ పెట్టాలి. మరి మీ పక్క పొంటగా ముఖ్యమంత్రి అట్లా ఎందుకు చేస్తున్నారు మరి? ఎట్లా ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్పుతుంది దానికి మేము? ఎట్లున్నది ఇప్పుడు 2 ఏళ్ళ మరి రేవంత్ రెడ్డి చెప్తున్నది పాలన ఏముండదు ఎట్లుండదు. ఇదే ఊరిడిచిపోయి అడవి పాలు వట్టే పొద్దు వచ్చింది. 2 ఏళ్ళ సార్ రైతు భరోసా అతను ఏం రైతు బంధు ఒక్కొక్క ఎకరాకి వేసిండు. అది రైతు బంధు అంటారా? వ్యవసాయం నాట్లు వేసాడు ఒడ్లే వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకి వేసిండు. నాట్లో ఇప్పుడు వేయాల్సింది ఇప్పుడు వేసి నాట్లు అప్పుడు వేసేట్లు లెక్క పోయి ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకి వేసాడు. ఆయన రైతు బంధు వద్దు, అతని లెక్కనే వద్దు. మా భూమిలో దూకారు రాదు. మేము అది కోరుకుంటున్నాం. మరి మాది రైతుల గవర్నమెంట్ రైతులను మంచిగా చూసుకుంటున్నామని చెప్తుండే ముఖ్యమంత్రి. ఏం గిదే చూసుకున్నాడా? ఏం చూసుకున్నాడా? మొత్తం ఏడవైతే భూమిలో చూసుకున్నాడా? మొత్తం భూములు చూసుకుంటారు కదా దోసుకున్నాడు. భూమిలోనే దోసుకుంటున్నాడు. ఏం మంచిగా చూసుకుంటున్నాడు. మరి పేదల ప్రభుత్వం మా ఇందిరమ్మ రాజ్యం వెళ్ళినట్టు వెళ్తున్నామని చెప్తున్నారు. ఏం దోపిడీ రాజ్యం. ఏం 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 మంచిగా చేసిండు చెప్పు. ఇప్పుడు ఏం మంచిగా చేసిండు? అన్ని ఇస్తురంటగా ఏమి ఇస్తున్నాడు? అన్ని పింఛన్లు ఇస్తురంటే ఏం పింఛన్? అదే మున్పటి పింఛనే మున్పటి పింఛన్ ఇస్తున్నాడు. ఆడోళ్ళకి 2500 ఏడుండయి ఫ్రీ బస్ పెట్టిరట. ఏడుండయి పిరిపాసులు ఎక్కటోడే ఎక్కుతున్నాడు. ఇంకా మొగళ్ళకు మొదల సీటు దొరకలేదు. ఆడోళ్ళే ఎక్కినోడే ఎక్కుతున్నాడు. అందరు ఎక్కుతున్నారా? అన్ని చేస్తున్నాం మేము అందరికి అన్ని చేస్తున్నాం. అన్నీ ఏం చేసిండ్రు? ఏం చేస్తలేడు మరి రేవంత్ రెడ్డి. వరి నాట్లు వేసేటప్పుడు వేసాడు రైతు బంధు. ఇప్పుడే ఒక్కొక్క ఎకరాకి వేసాడు. వర్షంలో వచ్చినాక ఇప్పుడు ఏం చేసుకుంటావు పైసలు? అవి సరకాలకి అయిపోతాయి. పైసా చేతులు ఉండి అప్పుడుకుంటారా? అవి సరకాలకి అయిపోతాయి. మళ్ళీ అప్పటికి మళ్ళీ అప్పు చేసుకొని సాగుకారితో అప్పు తీసుకొని వచ్చి చేయవలసి వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఇస్తాడు అట్లనే అన్నాడుగా ఇలా తాగడానికి. ఏమి కేసీఆర్ కరెక్ట్ టైం వేసిండు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వేసిండు. కరెక్ట్ టైమేనా? టైం మీద చేసిండు. టైం వేసిండు. ఆయన కరెక్ట్ ఇవ్వలేదు, మేమే కరెక్ట్ ఇస్తున్నాం. కరెక్ట్ ఆవులు ఇచ్చిండు. ఇక ఆడిచ్చిండు కరెక్ట్. మరి వీళ్ళు చెప్తారు కదా ఆయన మంచిగా ఇవ్వలేదు అన్ని మేమే ఇస్తున్నాం. ఆడిచ్చిండు ఊకేనే మాట్లాంటి అయిపోయానా? మరి మీ జిల్లా కూడా మీ పక్క పొంటి మనిషి ఆయన ఎట్లా అంటే ఎట్లా ఏం చేస్తలేడు అన్నది రేవంత్ రెడ్డి మీ పక్క పొంటే కొడంగల్ మీ పక్క పంటే మరి అట్లా పక్క పొంటి మనిషి అట్లా అంటున్నాం అంటే మరి ఎట్లా అంటే మరి చేసిండు అట్లా అట్లా అంటున్నాము. చేంజ్ అంటున్నామా? ఏం చేస్తలేడు. ఏం చేస్తున్నాడు? బససూరునికి ఎవరం ఇచ్చింది అట్లా ఉండదు. బససూరునికి ఎవరం ఇచ్చి శంకరుడు అడిపోటీ దెంకపోయినట. ఇప్పుడు మేము ఆ కాంగ్రెస్కు ఓటేసి మేము ఇప్పుడు ఊరికి పోయిపోతూ వచ్చింది. వేసినావా కాంగ్రెస్ వేసినావా? మరి కాంగ్రెస్ వేసినాం. వేస్తే మరి మంచిగా ఉంటుందని చెప్పేది మంచిగా లేదా? ఇయ్యాడ మంచిగా ఉండదు. వేసే కుడుస్తున్నాం. మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకున్న పోతే వచ్చింది. మరి అట్లా అంటే కేసు పెడతారా? ఎవరు కేసు పెడతారు? గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా అంటే కేసు పెడతారా? ఏంటి కేసు పెడతారు? నువ్వు ఇట్లా కాంగ్రెస్ కోటేషన్ చెప్తే కొడుతున్న పరిస్థితి వచ్చిందంటే మరి మా భూమి చూసుకుంటే మరి కాదా? మా భూములు చూసుకుంటే బాగుంటుందా? అంటే కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. ఏం ఉద్యోగం వస్తాడు? ఉద్యోగం ఎవరికి ఇస్తాడు? ఉద్యోగం వాడు చుట్టుముట్టు కాంపౌండ్ వేస్తాడు. గేట్ కాడ పోలీసు అని పెడతాడు. వాడు రానిస్తాడా? ఆయన తీసుకుంటాడు, కంపెనీకి అమ్ముతాడు. కంపెనీకి ఏమి ఇది? గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు. ఇక మీరు సంబంధం లేదు. ఉద్యోగాలు ఉండే ఉండదు. ఇవేముంటాయి? ఎవడిస్తాడు? మేము పటాసందరం దొమ్మలం సార్ మాది. మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. కంపెనీలకు భూమి ఇవ్వాలని లెటర్ వచ్చింది. అంటే మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి ఇట్లకి పంపారు లేదు అని 2-3 ఏంటి గూలర్లు కట్టుకొని పోయినాం. పోతే ఆయన ఏం సమాధానం చెప్పలేదు కలెక్టర్. ఆడికి వెళ్ళి ఆడియో ఆఫీస్కి పోయినాం. ఆడు అన్నాడు పోయి మాట్లాడినాం. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. దండ వేసినాం వికారాబాద్లో, ఏం చెప్పలేట. ఇక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం 2 సార్లు, వాళ్ళు ఏం చెప్పలే. ఇక లాస్ట్కు మీరన్నా ఏమన్నా చెప్తారేమో అని మీ వద్దకు వచ్చినాం అంతే. కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు మంచిగా ఉంటారని చెప్తుండే. ఇక ఉద్యోగాలు ఇవ్వడు, కంపెనీలు కట్టాడు,
తను అనిపించుకొని ఊకే మనల్ని ఎర్లు లేపుతాడు కానీ ఏం చేయనిచ్చాడు ఆయన. ఇప్పుడు మీ పక్కకు లగచర్లలో తీసుకున్నారు, ఏం చేయలేదు? తీసుకొని ఏం చేయలేదు. ఇవాళ 2 ఏళ్ళే కదా, ఏం లేదు, ఏం లేదు. ఏం లేనేలేదు. ఎట్లా అంటే ఇప్పుడు నుండే ఇట్లా భూములు గుంజుకున్నది మీ కాడ ఎప్పుడన్నా నడిచిందా ఇట్లా? మా తాతలు కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఇవన్నీ మాకు ఇప్పుడు ఎదురు మేము గంటగట్ల కట్టబెట్టి నూకినారు ఇప్పుడు. ముఖ్యమంత్రి మీ రోడ్లు లెక్కనే మరి మీ పక్క పుంటేనే కొడంగల్ మరి ఎందుకు మరి మీ భూములు ఎందుకు? మా ఆడ చట్టం ఆయనది ఇక్కడ, ఆయనది అక్కడ కాదు. ఈ 10 ఏళ్ళ నుంచి ఈడ అయిండు ఆయన. ఎక్కడోడో ఏం కాడు. వచ్చి గెలిచి అన్నయ్య రాజకీయం చేస్తున్నాడు. మా ఆడికెళ్ళి వచ్చి ఆడ కట్టుకున్నాడు. అక్కడ వాళ్ళ అత్తోళ్ళ చుట్టాల మీద వచ్చిండు. అట్లనే చట్ట అయిండు ఆయన అట్లా. మరి ఇప్పుడు ఆ లగచర్లలో అంతా కొట్లాడితేనే ఏం రాలే, భూములు గుంజుకున్నది గవర్నమెంట్. గుంజుకున్నది. మరి మీ వదిలి పెడితే మేము కేసులు పెడతాం, కలెబడతాం. ఆఖరంటే వాళ్ళు టుపాకులతో కొట్టినా చంపినా పర్వాలేదు. ఇప్పుడు తోటి కొడితేనే వాళ్ళని 1 రోజులు 2 నెలలు జైలు మేము తోలితే మనం తోలితే మరి ఊకిచ్చే వాళ్ళు అట్లనే అవుతుంది కదా. మేము ఇంత రాజ్యం మేము కుటాము మరి. వాళ్ళు అట్లా జైలు పోలేనా భూములు తీసుకున్నారు కదా, దాన్ని చేయడం వల్ల ఉపయోగం ఏమి? మరి ఇప్పుడు భూములు చూసుకున్నాక మేము ఉండేమని చేయమంటాం. మేము తెగిస్తాం ఇక, మేము తెగిస్తాం ఇక. ఇప్పుడు వేరే ఆధారం ఏం లేదా? ఇంకేముండదు, ఇంకే ఆధారం ఏముంటుంది సార్ మాకు? ఏం లేదు. ఏం లేదు. ఊళ్ళో ఇండ్లు ఉన్నాయి, అడవిలో భూమి పోయినాక మేమేం చేస్తాం? ఇప్పుడు ఇళ్ళ జాగాలు కూడా పోతున్నాయి. ఊరు పోదు, ఊరు ఉంటుందేమో ఇక. ఊరుంటే కానీ పంట పొలాలు పొట్ట భూములు పోయినాక మేము బతకలేము ఇక. బతకలేరు అది కదా. మేము 360 జీవజంతువులు నడుపుతాం. మేము రైతులని నడుపుతాము, వ్యవసాయం చేసి అచ్చగాని, బిచ్చని, సీమని, పిట్టని, కాకిని, గొర్రెని, మేకని ప్రతి జంతువుని నడుపుతాం మేము. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఇష్టపెడతలేడు ముఖ్యమంత్రి. వాళ్ళంతా కొట్లాడినా కూడా అన్ని మూసినది డెవలప్ చేస్తానని భూములు తీసుకుంటారు. మరి మిమ్మల్ని ఎట్లా ఇష్టపెడతాడు అనుకుంటారు? ఏమైనా చేసుకోక ఏం చేస్తాడు ఆయన ఇష్టం, చూస్తాం ఇక మరి. ఎట్లా మరి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పన్న 2 ఏళ్ళే చెట్లు ఏం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏం కథ? ఇది ఏం మన్ను మశానం, ఇది దోపిడీ రాజ్యం అంటారు దీన్ని. వెనకడికి తుర్కదమానాలు ఉన్నాడు చూడు, రథకార జమానాలు అట్లా కనబడుతున్నది ఇప్పుడు మాకు. రజాకార జమానా ఉన్నది. రథకార జమానా లేక కనబడుతున్నది మాకు. ప్రజాపాలన మా పెద్ద పంతులు చెప్తే ఏంది అనుకున్నాం మేము, ఇప్పుడు కనబడుతున్నది మాకు. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. మేము చూస్తున్నాం చూడు ఇక. ఈయన ముఖ్యమంత్రి అయినాక చూస్తున్నాం మేము. ప్రజాపాలన అంటుండే ప్రజాపాలన ఎక్కడ? ప్రజాపాలన ఇది పేరాది కదా. ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్ కూడా వేస్తారు ప్రజాపాలన అని చెప్పి. ప్రాణంలో మనవ ఆయన చెప్పుట్లా మనవ వేస్ట్ చెప్పడం కానీ చెప్పుని ఆయన మాటలే వేస్ట్. మాటలే చేతలు ఏం లేదు. ఏమిట్లా ఏముండదు, ఒక మాటలో ఒకటి కరెక్ట్ ఏముండదు, ఏం లేదు. ఏం లేదు, అంతుంటారు. ఒక్క ఎమ్మెల్యేకినే గెలవాడు వచ్చేసరి. నేను గ్యారంటీ ఇస్తాను. ఒక ఎమ్మెల్యే కూడా గెలవాడు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఇంకో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అవన్నీ ఒకటి మాటలు ఆయన చెప్పుకుంటాడు ప్రతి ఆయన చెప్పుకుంటున్నాడు కానీ అవన్నీ కానిపోయి కాడు ఎందుకు ఎట్లా కాదు? కాడు. ఒక ఎమ్మెల్యే గెలవాడు అంటున్నా. ఎందుకు తెలియదు? గెలవాడంటే మంచి పనులు చేసేదా గెలిచేది. కేసీఆర్ ఫస్టుల నుంచి మంచిగా చేసే 10 ఏళ్ళు చేసే. కేసీఆర్ దాంట్లో సగం లేదు కదా. ఈయన టీఆర్ఎస్ పార్టీ అది. మేము కాంగ్రెస్ అన్నా, మేము ఏం చేయలే, మనం మేము కాంగ్రెసే. కాంగ్రెస్ ను తిడుతున్నాం, కేసీఆర్ పొగుడుతున్నాం. అరే కేసీఆర్ మంచిగా చేసాడు. మరి ఆ ప్రభుత్వంలో మేము కాంగ్రెస్కి ఓట్లేసినాం కానీ కేసీఆర్ అప్పుడు గెలిచిండు. కానీ మంచిగా చేసాడు ఆయన, మంచి పనులు చేసాడు. నీళ్లు పెట్టే, వద్దకు నీళ్ళు ఇచ్చే, రైతు బంధు ఇచ్చే, కుంటలు లోతు చేసే, మంచిగా చేసాడు పని ఆయన. మంచిగా చేసాడు కేసీఆర్. మరి నేను ఆయనకంటే మంచి చేస్తున్నాను, నాశనం చేసిపోయిన ఆయనకంటే ఇంకా మంచిగా చేస్తాడేమో అని ఇట్లా అయింది చూడు. మరి ఎట్లా చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తున్నాడు ఇక. భూములు కొనుడు, ఇల్లు ఉలుపుడు, భూములు ఎక్కడ మంచిగా కనబడితే అక్కడ కొనుడు చేసుడు. అదే ఈయన అంటాడు ఆయన మొత్తం నాశనం చేసిపోతేనే చక్కగా చేసుకుంటున్నా అంటాడు. మంచిగా కాదు, మంచిగా నాశనం చేస్తున్నాడు అంతే. ఆయన మంచిగా నాశనం చేస్తున్నాడు. మంచిగా నాశనం చేస్తున్నాడు. కాదమ్మా ఇది కూడా నాశనం చేయాలి. ఏమి లేదు ఆయన పాలనలో. నాశనం తప్పితే ఇంకోటి ఏమి లేదు, మెల్లి ఏమి లేదు. ఒక్క రైతుకిన మేలు పడదు ఇట్లుంటే. ఎందుకు వచ్చింది మీరు హైదరాబాద్ దాకా ఎందుకు వచ్చింది? మా బొమ్మలు ఇండస్ట్రియల్ పార్క్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఒక 3 విలేజ్ల నుంచి 850 ఎకరాలకి నోటిఫికేషన్ వేశాడన్న. ఒక 45 డేస్ అవుతుంది ఇప్పటికీ. ఎలాంటి రెస్పాన్స్ లేదు. కలెక్టరేట్కి వెళ్ళాం, కలెక్టరేట్కి ముట్టనిచ్చాం. ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాం. ప్రతి దగ్గర నోటీసులు ఇచ్చాం. మాకు ఇష్టం లేదు మా భూములు మేము ఇవ్వమని. అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక లోకల్ ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడట్లేదు. ఆయన వెళ్తే ఆయన ఇంటికాడికి వెళ్తే ఆయన సిటీ వెళ్ళాను, అక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళాను అని దొంగలలాగా మొత్తం దెంకపోవడము, ఏం చెప్పకపోవడము. మీరు 60 రోజుల్లో గడువు అని ఒక 60 రోజులు గడువు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే మీ భూములు మేము బలవంతంగా లాక్కోవాల్సి వస్తుంది, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లోకి పంపించి మీ భూములు బలవంతంగా తీసుకునే బాధ్యత మాదే అని వాళ్ళు ఒక ఛాలెంజ్ అనేది మాకు చేస్తురన్న.
కాబట్టి మేము ఇవాళ ఒక దొంగల్లాగా పొద్దున 3 గంటలకు లేచి ఊరు నుండి ముఖం కూడా కడగకుండా ఇప్పటిదాకా ఏం తినకుండా మంచి నీళ్ళు కూడా తాగకుండా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ప్రెస్ క్లబ్లో అక్కడ ఇప్పుడు ఉదయం లేవగానే ఒక 10 మంది పోలీసు వాళ్ళు మా విలేజ్లో ఆ రేవంత్ రెడ్డి అనేది మా విలేజ్లో పోలీస్ ఇప్పుడు రక్షక బడులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా పోలీసు స్టేషన్లో డ్యూటీ చేయాల్సింది పోయి మా విలేజ్లోనే డ్యూటీ చేస్తారు వాళ్ళు. మా విలేజ్ల నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఒక 4 గ్యాదర్ అయ్యి బయటికి పోయినా వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ అరెస్ట్ చేయడం, స్టేషన్కి తీసుకోవడం, ఆ స్టేషన్ నుంచి ఇంకెక్కడికో తీసుకోవడం, భయపెట్టడం, అది ఇలా చెప్పడము అన్ని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తున్నాం, మా భూములు మేము ఇవ్వలేం, మా ప్రాణాలైన ఇస్తాం కానీ మేము మా భూములు ఇవ్వలేమని ఈ మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నాం. ఒక ప్రాజెక్టు తీసుకుంటే ఒక వెనకాల ఒక 100 ఎకరాలు ఒక పంట అనేది పండుతుంది అన్న రైతుల దగ్గర. ఈ ఫ్యాక్టరీ కడితే ఏమొస్తుంది? ఎవరికో నువ్వు ఫారిన్ కంపెనీకి నువ్వు ఫ్యాక్టరీకి ఒక రైతు దగ్గర నుంచి ఇప్పుడు నాకే ఒక 10 ఎకరాల భూమి ఉంది. మేము ఒక 5 మంది బ్రదర్స్, మా డాడీకి మేము ఒక 5 మంది బ్రదర్స్, 10 ఎకరాలు ఉంది. మా తాత సంపాదించిన భూమి 5 ఎకరాలు. మా డాడీ వ్యవసాయం చేసి కష్టపడి ఒక 5 ఎకరాలు కొంటే ఇలా తల 2 ఎకరాలు వస్తుందని ఆయన కష్టపడి కొన్నాడు. వ్యవసాయం చేసే మళ్ళీ ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కాదు, వీళ్ళలాగా వానిలాగా బ్రోకర్ దందా చేసి కాదు, ఆయన వ్యవసాయం చేసి ఒక 5 ఎకరాలు సంపాదించుకుంటే ఈరోజు వచ్చి మీ భూమి మాకు ఇవ్వాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, జైలుకు పంపిస్తాం అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏం డెవలప్మెంట్ అన్న? ఎవరికి ఇచ్చాడు ఉద్యోగాలు? మా డాడీ మమ్మల్ని డిగ్రీలు చదివించుండు 5 మందిని. ఎవరికి ఇచ్చినావు నువ్వు ఉద్యోగం? వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఇచ్చినావు ఉద్యోగం? ఏడు ఇచ్చినావు? జాబ్ క్యాలెండర్ అన్నావు 3 నెలలకో 2 నెలలకో. క్యాలెండర్ ఉంది కానీ జాబులు లేవు. ఉన్నాయా? లేవు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న, ఆటో నడిపించుకుంటున్నా హైదరాబాద్లో వచ్చి. ఇలా నా ఒక 10 ఎకరాల భూమి ఉందని మా అన్న వాళ్ళు 4 ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటారు. ఇలా నువ్వు భూములు తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి? అంటే ప్రశ్నించే హక్కు మాకు లేదా? మా భూములు మేము అడగాల్సిన హక్కు మాకు లేదా? ఒకటే మేము చెప్పాల్సింది మేము చెప్తున్నాం. వినకపోతే మా భూముల్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము చేసి చూపిస్తాం కంపల్సరీ. ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, ఇదేం పెద్ద గొప్ప కాదు, ఈ రేవంత్ రెడ్డి ఏమి పెద్ద ఇది కాదు. చేశారు, అరెస్టులు చేశారు, ఏదో స్వతంత్ర ఉద్యమం కోసం చేసినట్టు అరెస్టులు చేసి జైలు వేసి చంపేయడం. ఇది ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ కనీసం 2 ఎకరాలు ఇచ్చింది దళితులకు. పేదవానికి భూమి లేనివానికి 2 ఎకరాల భూమి ఇచ్చింది. నువ్వు 2 ఎకరాలు కాదు 4 ఎకరాలు తీసుకుంటున్నావు. ఇందిరమ్మ ఏపిపోయింది అన్నట్టు నీకు. ఆయన మన్మను ఉంటివి నువ్వు, నీకు 2 ఎకరాలు ఇచ్చినా నేను 4 ఎకరాలు తీసుకోవాలి దగ్గర అని చెప్పింది. ప్రజాపాలన అన్నాడు. ప్రజల్ని రోడ్ల మీద వదిలేసి ఇప్పుడు హైదరాబాద్కు రైతుల్ని తీసుకొచ్చి ఇది అదే ఇప్పుడు 2 ఎకరాలకు 2 ఎకరాలు పట్టింది అన్నాడు. ఇందిరమ్మ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు వచ్చేసరికి 2 ఎకరాలకు 2 ఎకరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం అన్న అర్థమైంది. మా చెప్పులతో మేము కొట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కాదన్న, మేము పార్టీలకు అతీతంగా మాది రైతు పోరాటం. ఇవాళ కంపల్సరీ మా భూములు మేము కాపాడుకునే బాధ్యత మాది. మేము కంపల్సరీ కాపాడుకుంటాం. కంపల్సరీ ఏ దానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. చేశారు, ఉన్నది చట్టం కూడా ఉంది, కోర్టు పరంగా కూడా మేము ఏడికి వెళ్ళాలన్నా మేము వెళ్తాం. మేము స్టే ఆర్డర్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకుంటాం. ఎవడైనా మా భూముల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ కంపల్సరీ ఎవరిని రానియం మా భూముల దగ్గరకని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా బట్లచంద్ర గ్రామంలో 235 ఎకరాల పట్టభూమి ప్లస్ ఒక 12 ఎకరాల లావన్ పట్ట అంటే భూములు బలవంత సేకరణ చేస్తున్నారు. మా రైతుల అభిప్రాయం తీసుకోకుండానే మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందుకోసమని మా గ్రామంలో ఒకవేళ భూములు మాత్రం బలవంత సేకరణ చేస్తే చాలా జీవనాధారం కోల్పోతాం. అంటే మా పశువులు, ఆవులు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే జీవహింస కూడా చాలా అవుతుంది. అంటే ఇవన్నీ కోల్పోతాం కాబట్టి మా రైతులకు జీవనాధారం ఇది ఒకటే, భూమి ఒకటే మాకు ఆధారము. అంటే వేరే మా జాబులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా రైతులు, గ్రామ రైతుల్ని వదిలిపెట్టాలని, మా భూములు వదిలిపెట్టాలని. ఇంకోటి ప్లస్ మా సైడ్కు మస్తు భూములు ఉన్నాయి, లావన్ పట్టాలు ఉన్నాయి. అక్కడ మీ ఇండస్ట్రీ అక్కడ డెవలప్ చేయండి. మేము మీ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ గురించి గవర్నమెంట్ వ్యతిరేకం ఏం కాదు మేము. అందుకోసమని మా పట్ట భూములు వదిలి వేరే భూములు తీసుకోవాలని, గుట్ట భూములు మస్తు లావన్ పట్టాలు ఉన్నాయి, అవి తీసుకోండి. అంటే వాళ్ళ మాకు అదే అర్థమవుతలేదు. అదే మరి తీసుకొని మరి వాళ్ళు బినామీల మీద పేరు పెట్టుకోవాలన్నా మరి ఏం చేయాలని అర్థం. ఎందుకంటే అక్కడ నుంచి 3R రోడ్ వస్తుంది.
రోడ్ వచ్చినప్పుడు కూడా మేము ఆందోళన చెందినాం. అంటే మా ఫస్ట్ భూమి పోవాలంటే భూమి వదులుకుంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. రోడ్ వస్తుంది కదా అని చెప్పి పెద్ద అందరూ వచ్చి రోడ్ వస్తే మనకు డెవలప్ అవుతుంది, మన మార్గం కూడా ఎక్కడైనా పోవాలన్నా కూడా మార్గం సుముఖంగా అవుతుంది. ఇంకోటి పోయినా ఏం కాదు అని చెప్పి అనుకుంటే మేము అనుకున్నాం. సరే పోతుంది కదా, రోడ్ వస్తుంది కదా, రేపటి నాటికి మనకు మంచిగా అవుతుంది అని చెప్పి మేము అనుకుంటే డెవలప్ అయితే మేము అనుకున్నాం. అది ఏం చేసాడు, ఒక వారం రోజులనే మొత్తం భూములు మొత్తం చుట్టుముట్టు మొత్తం తీసుకుంటున్నాడు. అంటే చుట్టుముట్టు అంటే ఒక 10 ఎకరాల డిస్టెన్స్లో మొత్తం అటు ఇటు మొత్తం తీసుకుంటున్నట. అంటే మా భూములు మా చేనులోకి వెళ్ళి భూములు ఇచ్చిన తర్వాత మా భూములు తీసుకొని డెవలప్ అంటారు. అంటే డెవలప్ ఎవరు చేసుకుంటారు? మమ్మల్ని వెళ్ళగొట్టి మీరు డెవలప్ మీరు అవుతారు. రాజకీయ నాయకులు మీరు డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అంటే ఇది ఎక్కడ పోతుందంటే ఇండస్ట్రియల్ పేరుట వాళ్ళు భూములు బినామీల పేరు పెట్టుకొని వాళ్ళు డెవలప్ అవుతారు. ప్లస్ అంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు అంటే మా సొంత భూమిలో తరతరాలు ఉన్న భూముల్లో మమ్మల్ని నిలగొట్టి బిచ్చగాల బతికేసి రోడ్డు మీద వాడేసి వాళ్ళు చేసుకుని తరతరాలు వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు చూస్తారు. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఇప్పటికీ మా భూముల మీద మా వదిలిపెట్టండి. మస్తు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నట 14,000 ఎకరాల భూమి ఉందంట ఇదే ఇండస్ట్రియల్ పేరు మీద. అక్కడ పెట్టండి, మీ ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ పెట్టండి. ఇక్కడ మా పట్టభూములు వదిలిపెట్టి లావన్ పట్టాలు పెట్టుకోండి, ఇక్కడైనా పర్లేదు లావన్ పట్టాలు పెట్టుకోండి. అందుకని మా గవర్నమెంట్ ఒకటే వేడుకునేది ఒకటే, మా పట్టభూములు మాత్రం వదిలిపెట్టాలి. అవును చేసిండు. అదే ఆలోచన ఆయనకు ఇప్పుడు కాలేదు. అంటే అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట. అంటే నీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తెలుస్తుంది మాకు. అంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలుస్తుంది. కాబట్టి నీవు ఇప్పుడు లక్షల భూములు తీసుకున్నాం, ముందు అక్కడ డెవలప్ చేయి. అక్కడ డెవలప్ చేసినాక తర్వాత ఇది చూద్దాం. ఫస్ట్ అక్కడ డెవలప్ చేయి. అది 10 ఎకరాల్లో మాత్రం జేసీ పెట్టి రాళ్ళు కూర్చొని సాగు చేసిండు. ప్లస్ అది వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ మా నెక్స్ట్ వేరే ఈ పరిగి నియోజకవర్గం మీద మళ్ళీ పడ్డాడు. ఏం చిన్న పనులు రాళ్ళు ఒకటి తీసేసిండు, ప్లస్ ఇసిపెట్టిండు, మళ్ళీ ఇక్కడ ముందరికి వచ్చిండు. అంటే తీసుకొని వాళ్ళ పేరు మీద పెట్టుకుందామని ఆలోచన మీద వాళ్ళు. ఇంకో రోడ్డు కూడా వస్తుంది. అంటే మాకు ఇండ్లున్నాయి, ఇండ్ల పొలంలో డైరీ ఫామ్లు ఇట్లా కట్టుకున్నాం, బోర్లు మంచి బోర్లు ఉన్నాయి. అవన్నీ వదులుకున్నాం కూడా. అవి పర్వాలేదు, అవన్నీ వదిలిపెడతాము. పోకొక మాకు డెవలప్ అవుతుందని చెప్పి బోర్లు పచ్చని పంటలు మంచి వర్షానికి సాగు చేసిన భూములు ఉన్నాయి, వాటిని కూడా వదిలిపెట్టుకున్నాం. పోకొక డెవలప్ అవుతుందని చెప్పి అనుకున్నాము. ప్లస్ తర్వాత మొత్తం పట్టభూమి మొత్తం ఉన్నకాడ భూమి మొత్తం లాపేస్తుంది. ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఈ ఉద్యోగాలు అంటున్నారు. ఈ ఉద్యోగాలు వస్తే ఇంటికి ఒక్కరికి వస్తుంది. ఇదే పొలం ఉంటే కుటుంబం మొత్తం బాగుపడతాం. ఈ కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు. 4 అన్నదమ్ముల్లో ఒక్కరికి ఉద్యోగం ఇస్తావు. నీ ఉద్యోగం ఇచ్చినాక నీకు మిగతా 4 అన్నదమ్ములు ఏం గతి కావాలి? ఇంట్లో కొట్లాడ స్టార్ట్. వీళ్ళు ఏడుకోవాలి. ఈ హైదరాబాద్ వచ్చి ఎంత బాగుతాం? మీ పిల్లలు అంటే మాకేం తెలియదు, ఏం జాబ్ చేయాలన్నా మాకు చదువు లేదు, ఏం లేదు. మేము ఏం చేసుకొని బతుకుతాం? అడ్డమినుకోవాలి, పని చేయలేము, మేము తినాలి, పని చేయలేము. ఇది మాకు జీవనాధారం. గొర్రెలు మేకలు ఇది ఒక్కటే జీవనాధారం. ఇది విడిచిపెట్టి మేము చేయాలంటే పని చేయాలంటే ఏం చేస్తాము? పిల్లలు వాళ్ళ చదువులేంది, వాళ్ళ ఇదేంది. వాళ్ళు ఆయన 25 లక్షలు ఇస్తామంటాడు. ఆ 25 లక్షలు పెట్టి మేము వేరే తన భూములు కొనుక్కోని అంటే వేరే తన నువ్వు ఈ రోడ్ వచ్చే 2 కోట్లు అవుతుంది భూమి. ఎవరైనా ఇస్తారా భూములు? గుంట వస్తుంది. ఆ గుంట భూమిలో మేము ఏం చేయాలి? అందుకని ఇవన్నీ వదిలిపెట్టి మా భూములు మాకు ఇచ్చిపెట్టి వేరే లావణి పట్టాలు తీసుకోవాలని మీ గవర్నమెంట్ వేడుకుంటున్నాం. అదే మాకు అర్థమవుతుంది. మీ పేదలను ఇంకా దొక్కుతున్నారు. ఇది రెడ్డిల ప్రభుత్వం వచ్చింది, రెడ్డిల గవర్నమెంట్ వచ్చింది. ప్రజాపాలన కాదు ఇది, ప్రజల పాలన కాదు, రెడ్డిల పాలన. రెడ్డిల పాలన ప్రజాపాలన అయితే ఇలా ఉండదు. భూములు లాక్కొని ఇది చేయాలని చెప్పి నువ్వు ఒకవేళ పరిశ్రమలు పెట్టాలనుకుంటే మస్తు గవర్నమెంట్ ల్యాండ్లు అవి పెట్టుకో. మేము దానికి వ్యతిరేకం ఏం కాదు. మస్తు భూములు ఉన్నాయి, మా ఊరు పక్కల కూడా గుట్టలు ఉన్నాయి, మొత్తం అవి లేవల్ చేసి అవి పెట్టుకో. మా పట్టభూములు మాత్రం వదిలిపెట్టు, బస్ అంతే మేము వేడుకునేది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అది గత 40 రోజులుగా అవుతుంది. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. డెవలప్మెంట్ అంటే మాకు ఇప్పుడు మేము వచ్చేసి పరిగి నియోజకవర్గము, మా బార్డర్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో 1200 ఎకరాల భూమి అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు రాలేవు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? మాకు పరిశ్రమలు ముఖ్యం కాదు, మాకు వ్యవసాయం ముఖ్యం.
డబ్బులు ఇచ్చినా మాకు ఈరోజు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు భూమి అనేది స్థిరాస్తి. ఇప్పుడు నేను మా నాన్న నాకు ఇచ్చిండు, నేను మా పిల్లలకి ఇవ్వాలి భూమి. ఆ డబ్బులు అంటే ఈరోజు ఉంటాయి, రేపు అయిపోతాయి. దానివల్ల ఆ డబ్బుల వల్ల మేము ఆ డబ్బులు ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి. కాబట్టి మాకు డబ్బులు ముఖ్యం కాదు, మా తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి ల్యాండే ముఖ్యం మాకు ఈరోజు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 20 లక్షలు 15 లక్షలకు మనకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనకు ఎక్కడైనా భూమి దొరుకుతుందా? దొరకదు. కాబట్టి మాకు ఏం అవసరం లేదు. మా సరౌండింగ్లో గవర్నమెంట్ అసైన్ ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు పొల్యూషన్ ఇప్పుడు మేజర్గా వచ్చేసి ఎలాంటి పరిశ్రమలు పెట్టారండి. ఇప్పుడు పరిశ్రమలు పెడతాము, ఉద్యోగం ఇస్తాము, మీకు కాంపన్సేషన్ 25 లక్షల 30 లక్షలు ఇస్తామనేది కాదు. కానీ ఏది ఇవ్వరు. ఇప్పటి వరకు ఇక్కడ చుట్టూ సరౌండింగ్లో భూమిని కోల్పోయిన రైతుల గిటంగా ఎలాంటి పరిహారం అందలేదు. సగం సమయం అందింది. కాబట్టి మేము ఇండస్ట్రియల్ పార్క్ అనే తర్వాత విషయం, భూములు అయితే ఇవ్వదలుచుకోలేము. లాచర్లలో భయబంద్ ఇప్పుడు అక్కడ కలెక్టర్ని అటాక్ చేయడం వల్ల వాళ్ళని కేసులు పెట్టి లాక్కోవడం జరిగింది. దానివల్ల భూములు కోల్పోవడం జరిగింది అక్కడ. మా పోరాటం ఇక్కడితో కాదు, ఇంకా ఉధృతం చేస్తామన్నా. అక్కడ వచ్చేసి అసైన్ ల్యాండ్లు మేజర్గా వచ్చేసి అసైన్ ల్యాండ్లు సాగులేని భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ రైతులు ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా సారవంతమైన భూములు సాగు భూములు కాబట్టి ఇవ్వడం లేదు. ఒక 25% ఉన్నాయి. మేము చూసినాం, మా సరౌండింగ్ మా బార్డరే, అది లగచర్ల అనేది మా బార్డరే కాబట్టి మేము చూసినాం. కాబట్టి నేను ఈరోజు నీకు చెప్పగలుగుతున్నాను. సాగు భూములు ఏమి లేవు. అక్కడ వచ్చేసి 75% సాగులేని భూములు, 25% సాగు భూములు అక్కడ. ఇక్కడ వచ్చేసి 100కు 100% సాగు భూములు బట్లచందారంలో వచ్చేసి. ఇప్పుడు భూములు లాక్కుంటున్నారు అంటే వాళ్ళకు గవర్నమెంట్కి ఏం సోర్స్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేయాలి. కాబట్టి రైతుల నుంచి భూమి ఇప్పుడు నుంచి మాకు 20 లక్షలు 25 లక్షలు తీసుకొని వారిని డెవలప్మెంట్ చేసుకొని తర్వాత రేడియల్ రోడ్డు వెళ్తుంది అంటే మేము డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకున్నాం, మా భూములకు వాల్యూ వస్తుందని. ఇప్పుడు రేడియల్ రోడ్తో పాటు మా భూములు లాక్కొని తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తప్ప పరిశ్రమలకు కాదండి. అది ఇప్పుడు రోడ్ వేస్తే ఇప్పుడు రైతులకు మళ్ళీ రోడ్ వేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి మనము 1 కోటి రూపాయలు ఎక్కడ కట్టియాలి, ఇప్పుడే లాక్కుంటే అయిపోతుంది అనే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం చేస్తున్న పని. అవును. అవును. ఇప్పుడు చెప్పుకోవడానికి అధికారం రావడానికే రైతు ప్రభుత్వం, మేము రైతుల పక్షాన నిలబడతామన్నాం తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే నాదమే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, కేసీఆర్ వచ్చేసి మనకు రైతు బంధు వస్తే ఒకే విడతలో వేసేస్తుండే. ఇప్పుడు దఫాలుగా నెలకొకసారి ఎందుకు నెలకొకసారి వేసుకున్నప్పుడే అమౌంట్ వేస్తున్నప్పుడే మనం గవర్నమెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏ స్థితిలో ఉంది మనము అర్థం చేసుకోవాలి. రైతుల పక్షాన లేదు, ఇప్పుడు లేదు, చెప్పడానికి ఉంది, రైతుల పక్షాన లేదు. చెప్పుకోవడానికే వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్ చేసుకోవడానికే రైతులను మభ్యపెట్టడానికే తప్ప రైతుల పక్షాన 100కి 100% కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, రైతు రుణమాఫీ చేస్తా అంటే నేనున్నాను. మేము వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నాము. మనిషికి ఒక 1 lakh ఉంది, 4 lakhs ఉంది. నాకు ₹1 గిట్టగా రుణమాఫీ కావాలి, ₹1 గిట్టగా రుణమాఫీ కావాలి. చెక్ చేసుకోవాలి. నా బ్యాంక్ డీటెయిల్స్ చెప్తాను, నా అకౌంట్లు ఎక్కడున్నాయో చెప్తాను. దాదాపూర్ బ్యాంక్, డీజీపీ బ్యాంకులో ఉన్నాయి. మా మదర్ది, మా ఫాదర్ది, నా బ్రదర్ది ఉంది. మాకు ₹1 గిట్టగా రుణమాఫీ కావాలి. ₹1 చెప్పడం అనేది చెప్తుంది కానీ చాలా మందికి ఉన్నాయి. 25% 30% వాళ్ళకి కాలేవు అసలు.